మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు పాఠశాల సిఎంపి యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో క్లాస్ 4లోని ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం నుండి ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనే పాఠంలో పార్ట్ 2లో భాగంగా మరో 2 పేరాలను ఎలా చదవాలో నేర్చుకుందాం. మనం గత వీడియోలో రాజు విద్యాధర అనే ఒక రాజు ఉంటాడు. అతనికి పిల్లలు ఉండరు. అతనికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ వారసుడు ఎవరు అనేసి అక్కడ ప్రజలందరూ దిగులు పడతా ఉంటే దాని ఒక ఐడియా వస్తుంది రాజుకి. అంటే అందరికి ఒక సీడ్ని పంచి ఆ సీడ్ని ఎవరైతే బాగా పెంచుకొని వస్తారో 3 నెలల టైంలో ఎవరైతే హెల్తీగా పెంచుతారో వాళ్ళని రాజుగా లేదా యువరాజుగా లేదా యువరాణిగా అనౌన్స్ చేయాలనేసి ఒక ప్రకటన ఇచ్చాడు. దాన్ని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఏమైందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పింగళ అనే అతను ఒక పేద రైతు కొడుకు కూడా ఆ సీడ్ని తీసుకున్నాడు. అతను దానికి ఏం చేశాడో చూద్దాము. మొదటగా నేను చదువుతాను, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ద సీడ్ ఆఫ్ ట్రూత్. పింగళ వాటర్డ్ and added manure to the seed, but the seed did not sprout. Desperately, Pingala changed the soil and transferred the seed to another pot. Weeks and months passed, but nothing happened. The next day, he saw children walking to the palace with their well-grown plants. Pingala stood watching them sadly. Pingala's father observed his son working hard to make the seed sprout. He felt sorry for Pingala. He said to his son, "Take the empty pot. At least the king will know that you tried your best." So Pingala joined the others outside the palace, holding the empty pot in his hand. The other children laughed at him. The king arrived and looked at the plants. The children gathered in the courtyard of the palace with flowery pots, red, blue, yellow. The courtyard had turned into a beautiful garden. The king looked at the children amazingly. Their faces were shining with hope. But the king was not at all happy. ఓకే, ఇప్పుడు నేను చదువుతాను. నా తర్వాత మీరు చెప్పడానికి ట్రై చేయండి. ద సీడ్ ఆఫ్ ట్రూత్. పింగళ watered and added manure to the seed, but the seed did not sprout. Desperately, Pingala changed the soil and transferred the seed to another pot. Weeks and months passed, but nothing happened. The next day, he saw children walking to the palace with their well-grown plants. Pingala stood watching them sadly. Pingala's father observed his son working hard to make the seed sprout. He felt sorry for Pingala. He said to his son, "Take the empty pot.
At least the king will know that you tried your best. So Pingala joined the others outside the palace, holding the empty pot in his hand. The other children laughed at him. The king arrived and looked at the plants. The children gathered in the courtyard of the palace with flowery pots, red, blue, yellow. The courtyard had turned into a beautiful garden. The king looked at the children amazingly. Their faces were shining with hope, but the king was not at all happy. ఇప్పుడు ఇందులో ఉండే కొత్త పదాలను అర్థాలు తెలుసుకుంటూ చదువుదాం. పింగళ వాటర్డ్ అండ్ యాడెడ్ మెన్యూర్ టు ద సీడ్. వాటర్డ్ అంటే బాగా నీళ్లు పోస్తున్నాడు. మెన్యూర్ అంటే ఎరువు. ఎరువు మామూలుగా మనం మొక్కలకి వేస్తుంటారు కదా ఎరువు. ఆ ఎరువుని ఎక్కువగా యాడెడ్ అంటే వేస్తున్నాడు. బట్ ద సీడ్ డిడ్ నాట్ స్ప్రౌట్. స్ప్రౌట్ అంటే మొలక. డిడ్ నాట్ స్ప్రౌట్. ఆ సీడ్ మొలకెత్తలేదు. డెస్పరేట్లీ తరచుగా desperately Pingala changed the soil and transferred the seed to the another pot. Desperately తరచుగా ఆ మట్టిని చేంజ్ చేస్తుంది. సాయిల్ అంటే మట్టి. మొలకి పాట్లో వేసే మట్టిని సాయిల్ అంటారు. సో డెస్పరేట్లీ అడుగడుకు చేంజ్ చేస్తున్నాడు సాయిల్ ని కూడా. ట్రాన్స్ఫర్డ్ ద సీడ్ టు ద అనదర్ పాట్. ఆ సీడ్ ని కూడా అనదర్ పాట్ కి వేరే కొండలోకి మార్చాడు. వీక్స్ అండ్ మంత్స్ పాస్డ్. నెలలు అయిపోతుండయి, వారాలు అయిపోతుండే, నెలలు అయిపోతుండయి. బట్ నథింగ్ హ్యాపెండ్. కానీ మొలకు మాత్రం ఏమీ జరగలే అక్కడ. ద నెక్స్ట్ డే హీ సా చిల్డ్రన్ వాకింగ్ టు ద ప్యాలెస్ విత్ దేర్ వెల్ గ్రోన్ ప్లాంట్స్. నెక్స్ట్ డే పిల్లలందరూ వాళ్ళ బాగా వెల్ గ్రోన్ అంటే బాగా పెరిగిన మొక్కల్ని తీసుకొని ప్యాలెస్ దగ్గరికి వెళ్తున్నారు. పింగళ స్టూడ్ వాచింగ్ దెమ్ సాడ్లీ. సాడ్లీ అంటే బాధగా. సాడ్ అంటే బాధ. సాడ్లీ అంటే బాధగా నిలబడుకొని చూస్తున్నాడు పింగళ. పింగళాస్ ఫాదర్ అబ్జర్వ్డ్ హిస్ సన్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ద సీడ్ స్ప్రౌట్. పింగళ ఫాదర్ అంటే ఆ ఫార్మర్ ఉన్నాడు కదా, పింగళ వాళ్ళ నాన్న, అతను కొడుకు యొక్క కష్టాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎలా కష్టపడ్డాడు ఆ మొక్కని, ఆ విత్తనాన్ని మొక్కగా చేయడానికి ఏ విధంగా కష్టపడ్డాడు అనేది బాగా అబ్జర్వ్ చేశాడు వాళ్ళ కొడుకు, వాళ్ళ తండ్రి. అబ్జర్వ్డ్ అంటే గమనించాడు. హీ ఫెల్ట్ సారీ ఫర్ పింగళ. అయ్యో ఇలా అయిపోయిందని బాధపడ్డాడు. సారీ మై డియర్ సన్, ఇలా అయిపోయింది అనేసి బాధపడ్డాడు కూడా. హీ సెడ్ టు హిస్ సన్, టేక్ ద ఎంప్టీ పాట్. అట్లీస్ట్ ద కింగ్ విల్ నో దట్ యు ట్రైడ్ యువర్ బెస్ట్. కొడుక్కి చెప్పాడంట, నువ్వు ఆ ఎంప్టీ పాట్ అంటే ఖాళీ కొండ, మొక్కగా పెరిగినటువంటి మొక్క లేనటువంటి ఖాళీ కొండ పాట్ని తీసుకుని వెళ్ళు. కనీసం అట్లీస్ట్ అంటే కనీసం రాజు గుర్తిస్తాడు కదా, నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వెంత ట్రై చేసావు అనేది రాజు గుర్తిస్తాడు అని చెప్పాడు. సో పింగళ జాయిన్డ్ ద అదర్స్ అవుట్ సైడ్ ద ప్యాలెస్. అంతా ప్యాలెస్ అవుట్ సైడ్ పిల్లలతో పాటు పింగళ కూడా జాయిన్ అయినాడు. హోల్డింగ్ ద ఎంప్టీ పాట్ ఇన్ హిజ్ హ్యాండ్. హోల్డింగ్ అంటే పట్టుకొని, ఎంప్టీ పాట్ అంటే ఖాళీగా ఉండే ఆ పాట్ను పట్టుకొని అక్కడిపై నిలబడ్డాడు.
ద అదర్ చిల్డ్రన్ లాఫ్డ్ అట్ హిమ్. లాఫ్డ్ అంటే అందరూ అతను చూసి నవ్వారు. అందరూ మొక్కలు పెట్టుకొని ఉంటే రంగురంగుల పువ్వులు ఉండే మొక్కల్ని పాటల్లో పెట్టుకొని ఉంటే ఇతను ఖాళీ పాటను తీసుకొచ్చాడు నిలబడే కొద్దికి. అందరు పిల్లలు అతను చూసి ఏంద్రా ఈడ ఖాళీ పాట తెచ్చాడా అనేసి అందరూ చూసి నవ్వుకున్నారు అతను చూసి. ద కింగ్ అరైవ్డ్ అండ్ లుక్డ్ అట్ ద ప్లాంట్స్. రాజు వచ్చాడు. అరైవ్డ్ అంటే అక్కడికి చేరుకోవడం. మామూలుగా మనం ఈ రైల్వే స్టేషన్ లో ఇది ఎక్కువగా ద ట్రైన్ నెంబర్ సంథింగ్ ఏదో చెప్పి ద ట్రైన్ అరైవ్డ్ అట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనేసి అనౌన్స్మెంట్ వినిపిస్తుంటుంది. అరైవ్డ్ అంటే చేరుకోవడం అనేసి అర్థం. సో రాజు అక్కడికి చేరుకున్నాడు. ద చిల్డ్రన్ గ్యాదర్డ్ ఇన్ ద కోర్ట్ యార్డ్ ఆఫ్ ద ప్యాలెస్ విత్ ఫ్లవరీ పాట్స్. రెడ్, బ్లూ, ఎల్లో అందరు పిల్లలు ఫ్లవర్ పాట్స్ తో తీసుకొచ్చున్నారు. ఆ పువ్వులు ఎట్లున్నాయి అంటే రెడ్, బ్లూ, ఎల్లో రకరకాలుగా ఉన్నాయి. ద కోర్ట్ యార్డ్ టర్న్డ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. కోర్ట్ యార్డ్ ఆ ప్రాంగణం, కోర్ట్ యార్డ్ అంటే ప్రాంగణం. ఆ ప్యాలెస్ యొక్క ప్రాంగణం అంతా రకరకాల పువ్వులతో ఒక బ్యూటిఫుల్ గార్డెన్ లాగా మారిపోయినట్టుంది. ద కింగ్ లుక్డ్ అట్ ద చిల్డ్రన్ అమేజింగ్లీ. అమేజింగ్లీ అంటే ఆశ్చర్యంగా, పిల్లల్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమేజింగ్లీ అంటే ఆశ్చర్యంగా రాజు. దేర్ ఫేసెస్ వేర్ షైనింగ్ విత్ హోప్. హోప్ అంటే నమ్మకం. వాళ్ళకి నమ్మకంతో వాళ్ళ ఫేసెస్ లో బాగా షైనింగ్ మెరిసిపోతుంది. అంటే నా చెట్టే బాగుంది, నా చెట్టే బాగుంది, నన్నే యువరాజుగా ప్రకటిస్తారు, నన్నే యువరాణిగా ప్రకటిస్తాడు, అంటే నన్నే ప్రిన్స్ గా ప్రకటిస్తారు, నన్ను ప్రిన్సెస్ గా ప్రకటిస్తారు అంటే ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆ నమ్మకం ఉంది, హోప్ ఉంది. ఆ హోప్ తో షైనింగ్ మెరుస్తా ఉంది వాళ్ళ ముఖాలు. బట్ ద కింగ్ వాజ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. కానీ కింగ్కి హ్యాపీగా అనిపించలేదు. వాళ్ళ ఫేస్ లో ఏమో మెరిసిపోతా ఉంది హ్యాపీగా, రాజుకి మాత్రం హ్యాపీగా అనిపించలేదు. ఎందుకు హ్యాపీగా అనిపించలేదు రాజముఖం? అందరూ చాలా బాగా చెట్లు పెంచుకోవచ్చు, మంచిగా చెట్లు పెంచుకోవచ్చున్నా కూడా రాజుకి ఎందుకు హ్యాపీగా అనిపించలేదో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ పిల్లల యొక్క పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేసినట్లయితే దాని పిల్లలు ఇంటి దగ్గర చక్కగా చదువుకొని రాగలరు. థ్యాంక్ యూ.